మనతో పాటుగా ఆరుట్ల దశమంత్ రెడ్డి జనగామ నాయకులు అఫీషియల్ బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా మోదీ రాబోతా ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మోదీ రాక బీజేపీకి ఎలా లాభం చేకూరుస్తుంది అనుకుంటా ఉన్నారు? మోడీ రాకతోటి బీజేపీకి కాదు, ఈ తెలంగాణ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున వారి రాక గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి అఫీషియల్గా ఈ తెలంగాణకు వస్తున్నారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 3 రాష్ట్రాల్లో అస్సాం మరియు పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి ప్రజల్లో ఎక్కడ కూడా ఇదే చర్చ నడుస్తుంది. వారి రాకకు ఈ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున సభను వారి రాక గురించి, వారి సందేశాన్ని వినడానికి ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పేసి అమిత్ షా కానివ్వండి, మోదీ కానివ్వండి పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏమో అట్లా కనబడట్లేదు, భిన్నంగా ఉంది. ఎట్లా మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు అనుకుంటా ఉన్నారు? తప్పకుండా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ, లేకుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ భారతీయ జనతా పార్టీ దాని యొక్క విజయం పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మీరు అనుకున్న రీతిలో కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వస్తే, భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ అధికారానికి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతానని ఈ ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు, వాళ్ళ మోసపూరితమైన వాగ్దానాలు చూశారు. కానీ ఏ వాగ్దానాలు ఇవ్వకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ తోటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో, మనం పల్లెల్లో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూసాం, కానీ అంతంత మాత్రంగానే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, 3 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ అయితే కొంత తక్కువగానే కనబడతా ఉన్నాయి. ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మినహాయించి ఎక్కడ కూడా కనబడేటువంటి సందర్భాలు లేవు. ముందు ఎట్లా ఉంటుంది అనుకో? అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే మీరు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసుకుంటే ఉన్న 17 పార్లమెంట్లో 8 పార్లమెంట్లో మొదటి స్థానంలో ఉన్నాం, 8 పార్లమెంట్లో 2వ స్థానంలో ఉన్నాం. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. ఇంత మెజార్టీ ఈ రకంగా ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా లేదు. ఇక టీఆర్ఎస్ అయితే ప్రజలు మొత్తం తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అనే ప్రజలు విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి రేపు జరగబోయేటువంటి మోడీ గారి బహిరంగ సభ ఏ విధంగా సక్సెస్ జరుగుతుందో దాన్ని బట్టే మీరు ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారని ఆశించవచ్చు.